నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో కీళ్ల నొప్పి, నడు నొప్పికి సంబంధించి హోమియో కేర్ లో ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయో తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ ఇనామ్ గారు ఫ్రమ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి. నమస్తే సార్, వెల్కమ్ టు స్టూడియో. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కీళ్ల నొప్పులు అనేవి ఇదివరకు మనం చాలా ఏజ్డ్ వాళ్ళలో చూసాము. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ సినారియో ఎలా ఉంది, ఎవరిలో మనం ఎక్కువగా చూస్తున్నాం? ఇంతకు ముందు ఏంటంటే ఓన్లీ ఏజ్డ్ పీపుల్లోనే ఎక్కువగా చూసేవాళ్ళం. ఏజ్డ్ అంటే 45-50 దాటినాము, దాని తర్వాతనే నొప్పులు ఉన్నాయి అన్నట్లు చెప్పేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే చిన్న వయసులో కూడా మనకు కీళ్ళ నొప్పులు అనేటివి వస్తున్నాయి అన్నమాట. సో చిన్న వయసులో కీళ్ళ నొప్పులు రావడానికి కారణాలు ఏముంటాయి అండ్ ఆ కీళ్ళ నొప్పులు అనేటివి ఏ వ్యాధి మూలన వస్తుంది? ఇప్పుడు కీళ్ళ నొప్పి అంటే మనం ఆర్థరైటిస్ అంటాం దానికి. సో ఆర్థరైటిస్ అంటే ఒకటే వ్యాధి కాదు. ఆర్థరైటిస్లో మనకు చాలా రకాలు ఉంటాయి అన్నమాట. అది రుమాటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఆస్టియో ఆర్థరైటిస్ కావచ్చు, గౌటీ ఆర్థరైటిస్ కావచ్చు, సోరిక్ ఆర్థరైటిస్ కావచ్చు. సో ఇట్లా ఇందులో ఏజ్ రిలేటెడ్ అనేది ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటుంది అన్నమాట. అండ్ మిగతావి ఏజ్తో పెద్దగా సంబంధం ఉండదు. అది మీకు 30sలో కూడా రావచ్చు, 20sలో కూడా రావచ్చు. సోరిక్ ఆర్థరైటిస్ అంటే మీకు సోరియాసిస్ ఉంది, చాలా సంవత్సరాలు అయిందంటే అది ఏ ఏజ్లో అయినా మీకు రావచ్చు. అండ్ ఎందుకు ఇలా చిన్న వయసులో ఉన్న వాళ్ళలో కూడా 20sలో 30sలో ఉన్న వాళ్ళలో కూడా కీళ్ళ నొప్పులు పెరిగిపోతున్నాయి అన్నట్లు చూసుకుంటే ద ఫస్ట్ థింగ్ ఏంటంటే మన జీవన శైలి కొంచెం చేంజ్ అయిపోవడం జరిగింది. లైఫ్ స్టైల్ హ్యాస్ బీన్ చేంజ్డ్ అలాట్. ఇప్పుడు మనం ఇంతకుముందు ఎంత వర్కౌట్ చేసేవాళ్ళం అంత వర్కౌట్ చేస్తలేము. బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ అర్బనైజేషన్. కొంచెం ఒక 100 meters అయినా పోవాలంటే కూడా మనం బండి వాడుతున్నాము. అండ్ దీనివల్ల ఏంటంటే కదలికలు చాలా తక్కువైపోవడం అనేది జరిగిందనమాట. దీంతో సహా ఎక్కువగా ఎక్స్పోజర్ అనేది మనకు సన్తో లేదు. అంటే మార్నింగ్ లేస్తున్నాము, కార్లో కూర్చొని ఆఫీస్కి వెళ్ళిపోతున్నాము, ఈవినింగ్ మొత్తం సన్సెట్ అయిపోయిన తర్వాత వస్తున్నాము. సో ఇలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో మనకు వైటమిన్ డి డెఫిషియన్సీస్ అనేటివి రావడం జరుగుతుంది. సో వెన్ వైటమిన్ డి డెఫిషియన్సీస్ కమ్, అక్కడ మళ్ళీ కాల్షియం కూడా కొంచెం తక్కువ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో మనం ఎక్కువగా కీళ్ళ నొప్పులు అనేటివి చూస్తూ ఉంటాము. చిన్న వయసులో ఉన్నా కూడా మాకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అన్నట్లు వస్తారనమాట పేషెంట్లు. సో దిస్ ఈజ్ ద మేజర్ రీజన్ బిహైండ్ ఇట్. అండ్ దీని తర్వాత వేరే రీజన్స్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఏంటంటే ఎక్సెసివ్ స్ట్రెస్, లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ డెడ్ లైన్ బేస్ జాబ్స్ అనేటివి ఉండడం, టార్గెట్ బేస్డ్ జాబ్స్ అనేది ఉండడం. సో దానికి రీచ్ అవ్వాలి అన్నట్లు ఒక చాలా స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ, ఇవి ఏంటంటే మనకు కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని ట్రిగర్ చేసేస్తున్నాయి అన్నమాట. సో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏంటి? మనకు రుమాటైడ్ ఆర్థరైటిస్. సో ఎక్కువగా స్ట్రెస్ ఉన్న వాళ్ళలో మనం రుమాటైడ్ ఆర్థరైటిస్ అనేటివి చూస్తూ ఉంటాము. అది కూడా మహిళలోనే ఎక్కువగా చూస్తుంటాము. ఫీమేల్స్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ విత్ ద రుమాటైడ్ ఆర్థరైటిస్ రాదర్ దాన్ మేల్ పేషెంట్స్ అన్నమాట. సో ఇది స్ట్రెస్ మూలన కూడా ఇలా రావడం అనేది జరుగుతుంది. అండ్ ఒకవేళ మీ లైఫ్ స్టైల్ అనేటివి కొంచెం ఆల్కహాలిజం అండ్ స్మోకింగ్ అలవాటు చాలా ఉంది, సో ఇలా ఉండడం మూలన కూడా ట్రిగర్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. దీంతో సహా మన డైలీ లైఫ్ స్టైల్లో ఒకటి ఏ టైంకి పండుకోవాలి, ఏ టైంకి లేవాలి అన్నట్లు ఒక సైకిల్ ఉంటుంది. దానికి మనం సైక్రేడియన్ సైకిల్ అన్నట్లు చెప్తామన్నమాట. ఈ సైక్రేడియన్ సైకిల్ అనేటివి డిస్టర్బ్ చేసేస్తున్నాం మనం. ఏముంటుంది సైక్రేడియన్ సైకిల్ అంటే, ఇప్పుడు రాత్రి పూట పండుకున్న తర్వాత మనకు ఈ మొత్తం చీకటి అయింది ఆ టైంలోనే, అండ్ 2 o'clock 3 o'clock టైంలోనే మనకు హార్మోన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఆ హార్మోన్ మూలన మనకు డీప్ స్లీప్ రావడం జరుగుతుంది. అండ్ విత్ ద డీప్ స్లీప్ ఓన్లీ మనం మొత్తం పొద్దున లేచినప్పుడు ఫ్రెష్ ఫీలింగ్ అనేది రావడం, బాడీ రీఛార్జ్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఆ హార్మోన్ ఏంటంటే మెలటోనిన్ హార్మోన్ అనేది సెక్రీట్ అవుతుంది.
ఇప్పుడు మనం నైట్ జాబ్స్ అనేటివి చేస్తున్నాము. ఒకవేళ నైట్ జాబ్ చేస్తలేమంటే కూడా రాత్రి పండుకోవడానికి 2 o'clock 3 o'clock వరకు పండుకుంటున్నాము. సో ఇలా పండుకోవడం మూలన ఏమవుతుందంటే ఆ హార్మోన్ సెక్రీషన్ అనేది కరెక్ట్ టైంకి జరగదు అండ్ పొద్దున లేచినప్పుడు కూడా మబ్బుగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ సైక్రేడియన్ సైకిల్ని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటే మనకు ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ అనేటివి ఉన్నాయి చిన్న ఏజ్లో ఈ ప్రాబ్లమ్స్ రావడానికి. అందులో డెఫిషియన్సీస్ కూడా ఉన్నాయి అండ్ దేర్ ఆర్ మచ్ మోర్ థింగ్స్ జస్ట్ లైక్ కింద పడిపోయినాము, కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోలేదు, ఒక 1 year 2 year తర్వాత మెల్లగా అక్కడ అరుగుదల స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ద మేజర్ థింగ్ వై చిన్న వయసులో కూడా రావడం జరుగుతుంది అన్నట్లు చూసుకుంటే. అండ్ డాక్టర్ గారు వీటికి సంబంధించి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి ఇనిషియల్ డేస్లో కానీ అండ్ సివియర్ అయినప్పుడు ఏ విధంగా ఉంటాయి? ఇనీషియల్ డేస్లో చూడండి, ఒకవేళ మీకు ఇబ్బంది ఉంది అంటే లాంగ్ డ్యూరేషన్కి నడుస్తేనే ఇబ్బంది అనిపిస్తుంది. అంటే కొంచెం ఇక్కడ నుంచి అక్కడ నడుస్తున్నాము, షార్ట్ డ్యూరేషన్కి షార్ట్ పీరియడ్కి నడుస్తున్నామంటే ఏం కాదు. బట్ చాలా దూరం వరకు నడుస్తున్నాం అనుకోండి, అప్పుడు మోకాలన్నిటివి నోస్తాయి. అండ్ రెండోది ఏంటంటే మీరు మెట్లు ఎక్కుతున్నారు లేదంటే మెట్లు దిగుతున్నారు, స్టెప్స్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ టైంలోనే మీకు మోకాల్లో ఇబ్బంది ఉంది లేదంటే మోకాల్లో నొప్పి ఉంది అన్నట్టు తెలియడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా ఎవరికైనా అనిపిస్తుంది అంటే వాళ్ళ మోకాళ్ళు లేదంటే వాళ్ళ జాయింట్స్ అరుగుతున్నాయి అన్నట్లు అర్థం అన్నమాట. ఇది ఇనీషియల్ స్టేజ్లో ఇలా ఉంటుంది. సో ఈ స్టేజ్లోనే మనం జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. జాగ్రత్తలు తీసుకుంటే ఆగిపోతుంది, లేదు అంటే ఈ లక్షణాలు పెరిగిపోయి ఇప్పుడు దూరం వరకు నడుస్తే రావడంకైనా కొంచెం నడిచినా కూడా నొప్పి రావడం అనేది జరుగుతుంది అన్నమాట. కొన్ని స్టెప్స్ ఎక్కినా కూడా మీకు నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కూర్చొని లేస్తున్నప్పుడు కూడా వాళ్ళకు నొప్పి రావడం అనేది జరుగుతుంటుంది. చాలామందికి ఎలా ఉంటుంది, కూర్చొని లేస్తున్నారు ఆ టైంలో నొప్పి, ఒక 5 to 10 steps అడుగులు వేస్తున్నాము అప్పుడు నొప్పి ఉంటుంది అండ్ దాని తర్వాత కొంచెం ఫ్రీ మూవ్ అవుతారు వాళ్ళు అండ్ మళ్ళీ కొంచెం దూరం పోతే మళ్ళీ నొప్పి వస్తుంది. సో ఈ విధంగా కూడా నొప్పి అనేది రావడం అలా లక్షణాలు అనేటివి ఉంటాయి. కొంతమందికి ఏంటంటే స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే మీ జాయింట్స్ చుట్టుపక్కల చాలా స్వెల్లింగ్ అనిపించడం, ఆ జాయింట్ హాట్ అనిపించడం అండ్ టెండర్ టు టచ్ అన్నమాట. అంటే కొంచెం ఇలా టచ్ చేసినా కూడా నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా చాలా ఎక్కువైపోయింది అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే మనకు నడుస్తున్నప్పుడు లేదంటే నార్మల్లీ మనం ఖాళీలో ఊపుతున్నాం అనుకోండి, ఆ టైంలో కూడా మోకాల నుంచి శబ్దాలు రావడం అనేది జరుగుతుంది అనమాట. కట్ 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 అన్నట్లు శబ్దాలన్నీ వస్తూ ఉంటుంది. ఒక రఫ్ సర్ఫేస్ మీద మనం ఇలా గోక్తే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది అన్నమాట. క్రెప్స్ అంటాం దానికి మనం. సో అలా ఉంటుంది అండ్ టెండర్ టు టచ్ ఉంటుంది. చాలా ఎంత టెండర్ టు టచ్ అంటే టచ్ చేస్తే నొప్పి రావడం, దానికి టెండర్ టు టచ్ అంటాం అన్నమాట. ఎంత టెండర్ ఉంటాయి జాయింట్స్ అంటే ఇప్పుడు మనం పండుకుంటున్నాము, ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి టర్న్ అవుతున్నాము, అప్పుడు మోకాళ్ళు మనకు తగిలినాయి అనుకోండి, ఒక మోకాలు ఇంకొక మోకాలకి తగిలింది అనుకోండి, అప్పుడు కూడా వాళ్ళకు నొప్పి అనేది రావడం జరుగుతుంది. సో ఆ తీవ్రతకి కూడా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆస్టియోఆర్థరైటిస్. అంటే కీళ్ళు అరిగిన తర్వాత ఇలాంటి లక్షణాలు మనకు కనబడుతూ ఉంటాయి అండ్ గ్రాడ్యువల్లీ పెరిగిపోయి ఈ లాస్ట్ స్టేజ్ ఇట్లా రావడం, అసలు పూర్తిగా కొంచెం నడిచినా కూడా ఇబ్బంది అనిపించడం. దిస్ ఈజ్ ఆస్టియోఆర్థరైటిస్ విచ్ యూజువల్లీ అకర్స్ ఇన్ ఎల్డర్లీ ఏజ్ అన్నమాట. అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలో అనిపిస్తుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్ మనం చూసినాం అనుకోండి, దానికి రుమాటెడ్ ఆర్థరైటిస్ అంటాము. సో ఆస్టియో తర్వాత మోస్ట్ కామన్ ఇస్ రుమాటెడ్ ఆర్థరైటిస్. సో రుమాటెడ్ ఆర్థరైటిస్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ ఈ ఆర్థరైటిస్లో మనకు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అన్నట్లు చూసుకుంటే, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ స్మాల్ జాయింట్స్ అన్నమాట. అంటే
చిన్న చిన్న జాయింట్స్ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఆస్టియోఆర్థరైటిస్ పెద్ద జాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ జాయింట్ మీద మీకు వెయిట్ పడుతుంది ఆ జాయింట్ అరిగిపోవడం జరుగుతుంది ఆస్టియోఆర్థరైటిస్లో. కానీ రుమాటైడ్లో చిన్న జాయింట్స్. ఇప్పుడు చిన్న జాయింట్స్ ఏమున్నాయండి? ఈ జాయింట్స్ చిన్న జాయింట్స్ అన్నమాట. సో చాలామందికి ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి తెలియదు ఇనీషియల్ స్టేజెస్లో. పొద్దున లేస్తే ఇవి నొప్పి వస్తున్నాయి, లేదంటే టైట్ అనిపిస్తుంది, కొంచెం మనం ఉంగరాలు వేసుకుంటాము, ఉంగరాలు మార్నింగ్ టైం టైట్ అనిపిస్తూ ఉంటాయి, ఈజీలీ బయటికి రావు. సో ఇలా లక్షణాలు వాళ్ళకు కనబడతాయి అన్నమాట. అంటే స్టిఫ్నెస్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, వాపు రావడం, టైట్ అనిపించడం అండ్ నొప్పి రావడం. అండ్ ఇది ముఖ్యంగా పొద్దున పూట ఇలాంటి లక్షణాలు మనకు కనబడడం. అండ్ యాజ్ డే అడ్వాన్సెస్, అంటే కొంచెం లేచినాము, మన పనులు మనం మొదలు పెట్టుకున్నాం అనుకోండి, దాని తర్వాత మళ్ళీ ఫ్రీ అయిపోతుంది, లేదు ఏమీ లేకుండే అన్నట్లు అనిపిస్తుంటుంది. ఇది స్టార్టింగ్ డేస్లో. ఇక్కడే మనం పథ్యాలు చేసుకోవాలి. అంటే ఎక్కువగా నాన్ వెజ్ కానీ, రెడ్ మీట్, స్పెషల్లీ రెడ్ మీట్స్ కానివ్వండి, పులుపు వస్తువులు కానివ్వండి, ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయాలి. అండ్ ఫస్ట్ వీ హ్యావ్ టు కన్ఫర్మ్కి ఇది రుమాటైడ్ ఉందా లేదా అన్నట్లు ఒకసారి టెస్టులు చేసుకోవాలి. ఆర్ఏ ఫ్యాక్టర్ అన్నట్లు ఒక టెస్ట్ ఉంటుంది అన్నమాట. సో ఆ ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్ చేసుకోవాలి. దాంతో సహా యాంటీసీసీపీ, ఏఎస్ఓ ట్రైట్ అనేది ఉంటుంది ఒకటి. ఇవన్నీ టెస్టులు చేసుకుంటే మనకు ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది ఈ వ్యాధి ఉందా లేదా. సో అలా ఉన్నప్పుడు మనం జాగ్రత్తలు ఒకవేళ తీసుకోలేదు, అలాంటి సందర్భాల్లో ఇది కొంచెం పెరిగిపోవడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు పెరిగిపోయి ఏమవుతుంది, వేరే జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం మొదలవుతుంది అన్నమాట. ఇప్పుడు వరకు చిన్న జాయింట్స్లోనే ఉండే, పొద్దున పూట మాత్రమే ఉండే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వేరే జాయింట్స్, వ్రిస్ట్లో ఇబ్బంది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నా వ్రిస్ట్లో ఇంత మూమెంట్ ఉంది, ఈజీలీ అందరు చేయగలుగుతాము. రొమాటైడ్ ఆర్థరైటిస్ ఉన్నోళ్ళు ఇంతే చేయగలుగుతారు, పూర్తిగా ఇలా రాదు వాళ్ళకు, జస్ట్ ఇంతే మూమెంట్. ఒకవేళ ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తే విపరీతంగా నొప్పి. అండ్ ఈ వ్రిస్ట్లో మీకు వాపు అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ వాపు అండ్ ఇలా టచ్ చేస్తే కూడా మనకు హాట్ అనిపిస్తుంటుంది. ఇక్కడ టచ్ చేస్తే నార్మల్ టెంపరేచర్, ఇక్కడ టచ్ చేస్తే కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉంది, వేడిగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా పూర్తిగా మూమెంట్స్ రావు. సో ఇది కూడా రుమాటైడ్ ఆర్థరైటిస్ లక్షణాలు. దీంతో సహా మళ్ళీ పెరిగిపోయేది ఎల్బోలో వెళ్ళొచ్చు, షోల్డర్స్లో వెళ్ళొచ్చు. మూమెంట్స్ అనేటివి రెస్ట్రిక్ట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. అంటే ఎంత ఫ్రీగా మనం మూమెంట్ చేయగలుగుతున్నామో అంత ఫ్రీగా మూమెంట్ పోతామన్నమాట మనం. సో దట్ ఈస్ రుమాటైడ్ ఆర్థరైటిస్. ఇంకా ఎక్కువైపోయిందంటే ఏ జాయింట్లో అయినా మీకు ఈ ప్రాబ్లం రావచ్చు. ముఖ్యంగా జరిగేది ఏంటి, ఈ జాయింట్ పైన ఒక క్యాప్సూల్ అన్నట్లు ఉంటుంది, ఆ క్యాప్సూల్ మీద ఆ క్యాప్సూలే డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది బికాజ్ ఆఫ్ ఆటోఇమ్యూన్ అటాక్ అన్నమాట. సో లోపల ఉన్న ఆయిల్ ఎండిపోవడం జరుగుతుంది, డ్రై అవ్వడం అనేది జరుగుతుంది నార్మల్ భాషలో చెప్పాలంటే. సో దానివల్ల మనకు డిఫార్మిటీస్ వస్తాయి అన్నమాట. డిఫార్మిటీస్ అంటే మూమెంట్స్ చేయరాదు, ఒకటే పొజిషన్లో అది ఆగిపోతాయి, స్ట్రక్ అయిపోవడం అనేది జరుగుతుంది. దానికి స్వాన్ నెక్ డిఫార్మిటీ, జెడ్ డిఫార్మిటీ అన్నట్లు చెప్తాము. అంటే మనకు ఈ విధంగానే మన ఫింగర్స్ అనేటివి ఉంటాయన్నమాట. అన్ని ఫింగర్స్ ఇట్లనే అయిపోతాయి. సో అది డిఫార్మిటీ. తొందరగా మనం దానికి ఐడెంటిఫై చేయలేదు, లేదంటే ఐడెంటిఫై చేసినా కూడా జాగ్రత్తలు తీసుకోలేదు, మందులు యూస్కి చేయలేదు అంటే ఈ విధంగా మనకు లక్షణాలు అనేటివి వస్తాయి. ఇనిషియల్ డేస్లోనే దీనికి ఐడెంటిఫై చేసుకున్నాం అనుకోండి, ఈజీలీ దీనికి హోమియోపతితో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. రుమాటైడ్ ఆర్థరైటిస్ ఉన్న, ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న ఈజీలీ హోమియోపతిక్ మెడిసిన్స్తో దానికి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. సో హోమియో కేర్లో స్పెషల్లీ వి ట్రీట్ దీస్ డిసీజెస్ విత్ ద జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ మెడికేషన్స్ విచ్ గివ్ యూ అర్లీ రెస్పాన్స్, తొందరగా రెస్పాన్సెస్ కూడా వస్తాయి. అండ్ టెంపరీ సొల్యూషన్ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ కూడా మీకు ఉంటుందన్నమాట. అండ్ లైఫ్ లాంగ్ హ్యాపీగా వితౌట్ ఎనీ మెడిసినల్ సైడ్ ఎఫెక్ట్ మీరు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ డాక్టర్ గారు, ఈ డయాగ్నోజింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి టెస్టులు చేస్తారు బిఫోర్ గోయింగ్ టు ట్రీట్, అండ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? సో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ ప్రొసీజర్ అండ్ డయాగ్నోసిస్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సో ఫస్ట్ మన దగ్గర పేషెంట్ రాగానే మనం ఏం చూస్తాము, నొప్పులు ఎక్కడున్నాయి,
అండ్ ఏ లక్షణాలు ఉన్నాయి దాన్ని బట్టి మనం టెస్టులు రాయడం జరుగుతుంది. ఒకవేళ ఎక్కువ పెద్ద జాయింట్స్లోనే ప్రాబ్లం ఉందనుకోండి, అలాంటప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ ఎక్స్రే కానివ్వండి, ఎంఆర్ఐ కానివ్వండి రాస్తామన్నమాట. సో ఎక్స్రేలో ఎంఆర్ఐలో మనకు తెలుస్తుంది ఎంత మనకు డీజనరేషన్ ఉంది, అంటే ఎంత అరుగుదల అనేది మీ మోకాలు ఎంత అరిగినాయి అన్నట్లు తెలుస్తుంది. కొంతమందిది ఏంటంటే నడుస్తున్నప్పుడు సడన్లీ మోకాళ్ళు స్లిప్ అయిపోతూ ఉంటుంది అనమాట, నడుస్తున్నప్పుడు ఇలా కింద పడిపోయినట్టు అనిపిస్తుంటుంది వాళ్ళకు. సో వాళ్ళలో లిగమెంట్స్ టెండాన్స్ల ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో అది కూడా మనకు ఎంఆర్ఐలో మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫైనల్ టెస్ట్ ఇస్ ఎంఆర్ఐ అనమాట. మనం ఎక్స్రే కూడా చేపించవచ్చు, సిటీలో కూడా చూసుకోవచ్చు. ఎంఆర్ఐలో అన్ని పరంగా మనకు రిజల్ట్ వచ్చేస్తుంది ఫస్ట్ థింగ్. అండ్ ఒకవేళ మనకు అంచనా ఉంది మీకు గౌటీ ఆర్థరైటిస్ ఉంది, లేదంటే గౌటీ ఆర్థరైటిస్ ఉండొచ్చు, ఎందుకంటే నొప్పులు వస్తున్నాయి, అది కూడా స్మాల్ జాయింట్స్ కాళ్ళలో వస్తుంది అన్నట్లు అనిపించింది అనుకోండి, మనం యూరిక్ యాసిడ్ టెస్ట్ అనేది చేపిస్తాము. అన్ని కిడ్నీ రిలేటెడ్ టెస్టులు చేపించుకుంటూ యూరిక్ యాసిడ్ టెస్ట్ చేపిస్తాము. ఒకవేళ యూరిక్ యాసిడ్ పెరిగింది, చాలా ఎక్కువ ఉంది, మీకు 7 ఎక్కువ యూరిక్ యాసిడ్ కనబడుతుంది అంటే మీకు గౌట్ ప్రాబ్లం ఉంది, గౌటీ ఆర్థరైటిస్ మీకు ఉంది అన్నట్లు మనం డయాగ్నోస్ చేయవచ్చు అన్నమాట. అదే మనకు రుమాటైడ్ ఆర్థరైటిస్కి డయాగ్నోస్ చేయాలి అంటే ఆర్ఏ ఫ్యాక్టర్ అన్నట్లు ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. ఇది ఒక బ్లడ్ టెస్ట్. సో ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్ దీంతో సహా ఏఎస్ఓ అని ఒక టెస్ట్ ఉంటుంది, యాంటీసీసీపీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్లు కూడా చేపిస్తాము. సో ఈ టెస్ట్లు రిజల్ట్ పరంగా మనం చూస్తాం రుమాటైడ్ ఆర్థరైటిస్ ఉందా లేదా అన్నట్లు. అండ్ అపాన్ దిస్ మోస్ట్ కామన్ టెస్ట్ ఏముంటుంది, కాల్షియం టెస్ట్ చేపిస్తాము, వైటమిన్ డి టెస్ట్ చేపిస్తాము. ఎందుకంటే కాల్షియం వైటమిన్ డెఫిషియన్సీస్ మూలన కూడా చాలామందికి పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో సింపుల్ వాళ్లకు కాల్షియం సప్లిమెంట్స్ అండ్ వైటమిన్ సప్లిమెంట్స్ కానివ్వండి, లేదంటే డైటరీ సప్లిమెంట్స్ వాళ్ళకి గైడ్ చేస్తే వాళ్ళు ఈజీలీ పూర్తిగా రీగెయిన్ అయిపోతారనమాట. సో ఈ విధంగా ఈ అన్ని టెస్టులు మనం చేపిస్తాము. అండ్ మీరు కూడా ఇయర్లీ ఒక్కసారి ఈ అన్ని టెస్టులు చేయించుకుంటూ ఉండాలి. కంప్లీట్ బాడీ హెల్త్ చెకప్ అని ఉంటుంది మనకు, అది మనం చేపిస్తూ ఉండాలన్నమాట. చేపిస్తే ఏంటంటే స్టార్టింగ్ డేస్లోనే మనకు అన్ని డయాగ్నోస్ అయిపోవడం జరుగుతుంది. ఏదైనా లోపాలు ఉంటే అది ఇమీడియట్లీ మనం దానికి డైటరీ మెజర్స్ కానివ్వండి, లేదంటే ఎలాంటైనా మెడిసిన్ తీసుకుని దానికి నార్మల్ చేసుకుంటే వేరే వ్యాధిలో పెద్ద వ్యాధిలో కన్వర్ట్ అనేది అవ్వదన్నమాట. అండ్ కమింగ్ టు ద ట్రీట్మెంట్ పార్ట్, యాజ్ ఐ సెడ్ యూ అర్లియర్ ట్రీట్మెంట్ అనేది మన దగ్గర కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో వాట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అన్నట్లు చాలామందికి డౌట్ ఉంటుంది. జనరల్లీ హోమియోపతిక్ డాక్టర్ యూ కెన్ సీ ఇన్ హైదరాబాద్ కానివ్వండి, లేదంటే ఈ మధ్యలో చాలా కామన్ డాక్టర్స్ చాలా ఎక్కువ ఉన్నారనమాట, చిన్న చిన్న క్లినిక్స్ కూడా ఉన్నాయి. సో 2 types ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఒకటి కాన్స్టిట్యూషనల్ అంటాము, ఇంకొకటి స్పెసిఫిక్ అంటాము. స్పెసిఫిక్ అంటే జ్వరం వచ్చింది, పారాసిటమాల్ తీసుకున్నాం, డోలో తీసుకున్నాము. సో డోలో ఈజ్ స్పెసిఫిక్ ఫర్ ఫీవర్, ఎనీవన్ అది తీసుకోవచ్చు. అలాగే హోమియోపతిలో కూడా నొప్పి ఉంది అంటే రస్టాక్స్ తీసుకోండి, నడుస్తున్నప్పుడు ఇబ్బంది ఉంది అంటే బ్రయోనియా తీసుకోండి అన్నట్లు మెడిసిన్స్ ఉంటాయి. కానీ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ విచ్ వీ వోంట్ ప్రిఫర్ అనమాట. మేమేంటంటే కాన్స్టిట్యూషన్ అంటే మీ బాడీకి సూట్ అయ్యేటట్లు మెడికేషన్స్ అనేది ఇవ్వడం, దాని నుంచి బాడీ రీగెయిన్ అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో దిస్ విల్ బి ద పర్మనెంట్ సొల్యూషన్. సో ఈ రకమైన ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుంది. అండ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ అండ్ మోర్ దాన్ 50 బ్రాంచెస్ ఇన్ ఆల్ ద 4 states ఆఫ్ సౌత్ ఇండియా మనకు ఉన్నాయి. సో వీఆర్ హ్యావింగ్ అ బిగ్ team of doctors, nearly 300 doctors with a research team also. So we do have very good results in osteoarthritis కానివ్వండి, రుమాటైడ్ కానివ్వండి, గౌటీ కానివ్వండి, అండ్ దీంతో సహా ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్స్, అది బ్యాక్ పెయిన్ కానివ్వండి, లేదంటే మెడ నొప్పి కానివ్వండి, లుంబార్ సర్వైకల్ స్పాండలోసిస్, స్పాండలైటిస్, ఆల్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్ అనమాట. అండ్ డాక్టర్ గారు, ఈ ఎంఆర్ఐ స్కానింగ్ అంటున్నారు కదా, సో ఈ రిపోర్ట్ నెక్స్ట్ సెకండ్ ఆప్షన్కి వెళ్ళాలనుకున్నా ఎన్ని రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది? ఒక్కసారి మనం ఇది తీపిస్తే చూడండి, ఆస్టియోఆర్థరైటిస్లో అయితే డీజనరేషన్ విల్ బి వెరీ స్లోవర్ అనమాట. అంటే మెల్లగా డీజనరేషన్ అంటే అరుగుదల, మెల్లగా అరుగుతుంది. సో ఇప్పుడు తీస్తే వెంటనే మళ్ళీ 1 నెల తర్వాత తీయడం అవసరం లేదు.
కానీ ఇప్పుడు మీకు టియర్ అనేది ఉంది అంటే టెండాన్ టియర్ ఉంది, లిగమెంట్ టియర్ ఉంది, అది సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్లో టియర్ ఉందనుకోండి. ఇప్పుడు మనం మందులు వాడుతున్నాము, సడన్లీ నొప్పి పెరగడం అనేది జరిగింది. అలాంటప్పుడు మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంటుంది. బికాజ్ నొప్పి పెరిగింది అంటే మళ్ళీ పూర్తిగా చినిగిపోయిందా అన్నట్లుగా డౌట్. పూర్తిగా చినిగిపోయిందా లేదా దాంతోనే తెలుస్తుంది మళ్ళీ. అండ్ ఒకవేళ చినిగిపోయిందంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ అనదర్ థింగ్, వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ అనమాట. సో ఫర్ రీకన్ఫర్మింగ్ ఇట్, అది కూడా టెండాన్స్ లిగమెంట్ ఇష్యూస్లోనే మనం దానికి ఒక 3-4 మంత్స్లో ఒకసారైనా చేపిస్తారనమాట. లేదంటే మనకు అవసరం పడదు. అండ్ పోస్ట్ సర్జరీ ఎలా ఉంటుంది? మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? యూజువల్లీ చూడండి, సర్జరీ హోమియోపతిలో సర్జరీ వీ డోంట్ ప్రిఫర్ సర్జరీస్. 99% వితౌట్ సర్జరీయే అన్ని కేసెస్కి మనం ట్రీట్మెంట్ అనేది చేస్తామన్నమాట. కొన్ని సందర్భాల్లో పూర్తిగా అరిగిపోయినాయి, అసలు పేషెంట్ నడవలేకపోతున్నాడు అని పరిస్థితిలోనే మనం సర్జరీకి వెళ్ళండి అన్నట్టు చెప్తాం. ఆర్ఎల్స్ వీఆర్ అగేన్స్ట్ సర్జరీ ఓన్లీ విత్ ద హోమియోపతిక్ మెడిసిన్స్ నార్మల్ చేయాలంటే మన ప్రయత్నం ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. రేపటి లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.